హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేను చిన్న చేపలతోటి మీకు చారు చేసి చూపెడతానండి. దీనిలో ఏం పడతాయో నీకు ఐటమ్స్ నేను చెప్తా. ఇవి చిన్న చేపలండి. ఇలా చిన్న చిన్న చేపలు మంచిగా కడుక్కొని ఉప్పు వేసి, కొంచెం దొడ్డు ఉప్పు వేసి, ఏ ఉప్పు అయినా పర్వాలేదు వేసి ఇలా వాటర్ పోసి పెట్టాలి. వాటర్ పోసి పెడితే ఇవి మంచిగా గట్టిగా ఉంటాయండి. ఇది పాత చింతపండు అయితే ఇంకా చాలా బాగుంటుంది చేపల కూరలో. నేను కొంచెం పాత చింతపండు వేసిన ఒక 4 కొత్త చింతకాయలు మొన్ననే దులిపిలు కాబట్టి ఒక 4 వేసుకున్నా. బాగా నల్లగా ఉన్నదని కొంచెం 4 వేసుకున్నా కొత్తవి. అలా వంటి ఐటమ్స్ చెప్తాను. ఈ ఆనియన్స్ అండి, కొన్ని బియ్యం వేపుకుందామండి. బియ్యం కొన్ని వేపుకుంటే కొంచెం చిక్కదనం ఉంటుంది. చిక్కదనం కోసం నేను కొన్ని బియ్యం మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకున్నా. ఒక సగం స్పూను జీలకర్ర అండి, ఒక స్పూను జీలకర్రనే వేంపి పొడి వేసుకుందాం. మెంతులు ఒక స్పూను మెంతులు, అంటే మనం రుచికి మనం సరిపోయేంత మనం పౌడర్ వేసుకుందాం. నేను మెంతులు వేంపిన అన్నీ వేంపుకొని అన్నీ కలుపుకున్నా. ఇప్పుడు మిక్సీ పట్టించుకుందాం. ఆనియన్స్ కొంచెం మనం కట్ చేసి వీటిని వేంపుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా మనం వేంపుకుంటే చాలా బాగుంటుంది చేపల కూర. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒక 2 టమాటాలు తీసుకున్నాను. నేను టమాటాలు తీసుకున్నాను. ఇవి సుద్దా ఇంత వేసేసుకున్నాం మిక్సీ జార్. ఫస్ట్ ఇవి పొడి పట్టేసుకున్నాం. పొడి పట్టేసుకున్నాం. దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 టమాటాలు, వేపిన ఉల్లిగడ్డ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇట్లా పట్టేసుకోవాలండి. మెత్తగా మనం ఇట్లా పట్టేసుకుంటే సరిపోతుంది. ఉల్లిగడ్డ మనం ఏంపింది ఇప్పుడు టమాటా వేసుకొని నేను పట్టేసుకున్నానండి. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకుంటే మనకు సూప్ అనేది కొంచెం చిక్కదనం కోసమే ఇది నేను పట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. కట్టెల మీద అంటేనైతే మంచిగా ఉంటుందండి. ఇక కట్టెల మీద ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి మనం కట్టెల మీద అందాలంటే కొంచెం కష్టం కాబట్టి నేను స్టవ్ మీదనే చేసి చూపెట్టాను. మనం పోసుకుందాం. దీంతో 4 పావులు పోసుకున్నానండి. ఇప్పుడు 1/2 కేజీ చేపలు కాబట్టి నేను 4 పావులు పోసుకున్నాను. దీంతో మనం దాన్ని బట్టి చేపల బట్టి మనం సూపు బట్టి మనం ఇంట్లో ఎంతమంది ఉంటాం అనేది మనం ఎంతమంది ఉన్నాం మనం ఎంత సూప్ పెట్టుకోవాలని అప్పుడు దాన్ని బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు కారాలు కానీ వాటికి తగ్గట్టు మనం వేసుకోవాలి. నూనె కాలిపోయిందని మనం కొంచెం పోపు దించేసి స్పూను అల్లం వేసుకుందాం. పసుపు వేసుకున్నాం. రెండు స్పూన్లు వేసుకున్నానండి. నేను పసుపు 2 స్పూన్లు వేసుకున్నాను. కొంచెం కలిపి వేసుకున్నాను. కొంచెం అల్లం అనేది పచ్చిదనం అనేది కొంచెం పోవాలి కాబట్టి కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఆనియన్స్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ టమాటా పేస్ట్ అది వేసేద్దాం. సాల్ట్ వేసుకుందామండి. తక్కువ అనిపిస్తే మనకు తర్వాత మన రుచికి సరిపడా మనం తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ కష్టం కదా, అందుకే ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుందాం.
ఒక స్పూను నర వేసిన. ఇప్పుడు కారం వేసుకుందాం. నేను 5 స్పూన్లు వేసిందండి. హాఫ్ కేజీ చేపలకు నేను 5 స్పూన్ల కారం వేసిన. కలిపేసుకొని మనం ఇప్పుడు చింతపండు రసం పోసుకున్నాం. చింతపండు రసం పోసుకున్నాం. పోసుకుందాం. వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుంటే మనకు సరిపడా వాటరు మనం తీసుకుందాం. వాటర్ వేసుకుందాం. పౌడరు ఇప్పుడు వేసేసుకుందాం. నేను 2 స్పూన్లు వేసుకున్నా, సరిపోతుంది. 2 స్పూన్లు ఎందుకంటే అలా బియ్యం పిండి కలిసింది కాబట్టి చిక్కదనం ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకున్నాను. కలిపేసుకున్నాం. ఇది ఒక 10 నిమిషాలు మసిలినాక మనం చేపలు వేసుకుందాం. మసలటానికి పొంగు పట్టింది కదా, మసులుతుంది. ఇప్పుడు మనం చేపలు వేసుకుందాం. చిన్న చేపలు కొంచెం రిస్క్ ఉంటుంది కానీ చాలా మంచిదండి. ఇవి కడగసిన వాళ్ళు అంటే తొందరగా ఉంటారు. చాలా అంటే చాలా మంచిది, పిల్లలకు కానీ మనకు కానీ చాలా మంచిది. ఎందుకంటే మనం ఫస్ట్ వేసుకున్నాం అనుకో, ఫస్ట్ వేసుకుంటే అవి ఇచ్చుకపోతాయి కాబట్టి మనం పులుసు మసిలినాక మనం చారు మసిలినాక వేసుకుంటే దేనికి అది ఉంటాయి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మసిలిందంటే రెడీ అయిపోతుందండి. ఒకసారి మనం ఇట్లా కలిపేసుకుంటే కలర్ఫుల్గా మనకు కనబడుతుంది. ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. తొందరగానే కదా, చిన్న చేపలు కాబట్టి తొందరగానే అయిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసుకుందామండి. సూపర్ అంటే సూపర్గా మనకు ఆయిల్ అన్నది కొంచెం తేలింది పైకి. మనకు అప్పుడే రెడీ అయిందని, కుక్ అయిందని మనం తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఇది ఎందుకు పెట్టినంటే మన గంటతోటి పెట్టినాం అనుకో ఇచ్చుకపోతాయి. అందుకే సాపు ఉన్నది పెట్టుకుంటాం. ఇచ్చుకపోతాయి, మన గంట పెట్టినాం అంటే ఇచ్చుకపోతాయి. ఇట్లా ఉంటాయి. ఇప్పుడు నేను ధనియాల పొడి వేసుకుంటాను. నేను లవంగాలు ఒక 4 వేసి నేను ధనియాల పొడి కట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఒక స్పూన్ వేస్తానండి ధనియాల పొడి. కొత్తిమీర వేసుకుందాం. తొందరగానే అయిపోతుంది, ఈజీగా అయిపోతుందండి. ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొంచెం అవి రెడీ చేసుకోవడం ఒక 10 నిమిషాలు అటు ఇటు, కానీ కూర అయితే తొందరగా అయిపోతుంది. 5 నిమిషాలు మనం మూత పెట్టుకున్నాం. కొత్తిమీర వేసినాం కాబట్టి 5 నిమిషం అట్లా పెట్టేసుకున్నాం. వావ్, సూపర్ సూపర్ వాసన వస్తుందండి. ఇంకా సూపర్ అంటే సూపర్. మనం ఆయిల్ చూడు ఎట్లా తేలింది. ఇట్లా ఆయిల్ మీదకి తేలాలి. తేలితేనే మనకు అప్పుడు మనకు కుక్ అయిందని అర్థమైపోతుంది. బాగా చేపల పులుసు అన్నది మనం బాగా సూప్ పెట్టుకున్నాం అనుకో కొంచెం నీసు వాసన వస్తుంది. మనం ఇవన్నీ బియ్యం పిండి అన్నీ చేసినాం కాబట్టి చిక్కదనం కూడా ఇక మనం కొంచెం వేసుకున్నా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను గంట పెట్టినా, ఎందుకంటే ఇవాళ దాకా గంటతోటి తెచ్చుకోవద్దు కానీ ఇప్పుడు నేను గంట పెట్టినాను. ఇప్పుడు మనం గంటతోటి వేసుకొని చేపల కూర రెడీ. చిన్న చేపల కూర ఆరోగ్యానికి మంచిది, కళ్ళు మంచిగా కనబడతాయండి. చిన్న చేపలే ఎక్కువ తీసుకోవాలి కానీ ఇక చిన్న చేపలతోటి పెద్ద తీసుకో అబ్బాయి ఎవరు కడుగుతారు అనుకుంటారు. కానీ కొంచెం క్షేమాన కోకుండా అప్పుడప్పుడు చిన్న చేపలు చూద్దా తిని చూడండి. చిన్న చేపల కూర రెడీ అయిపోయిందండి. సూపర్ సూపర్ టేస్ట్ బాగుంటుంది. మీరు తిని చూసి నాకు చేయండి. మీరు చాలా బాగున్నదని మీరు చెప్పాలి. నాకు చాలా అంటే చాలా బాగుంటుందండి.
ఈ వీడియో కాక మీకు నచ్చుతుందని నేను కంపల్సరీ అనుకుంటానా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. బాయ్. చిన్న చేపల కూర రెడీ అయిపోయిందండి. సూపర్ సూపర్ టేస్ట్ బాగుంటుంది. మీరు చేసి మీరు తిని చూసి నాకు చేయండి. మీరు చాలా బాగున్నదని మీరు చెప్పాలి. నాకు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కాక మీకు నచ్చుతుందని నేను కంపల్సరీ అనుకుంటానా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. బాయ్.